మొత్తం మీద వినాయక చవితి రోజు అందరూ కూడా సంతోషంగా వినాయక చవితి జరుపుకున్నటువంటి సందర్భంలో నిన్న ఇక్కడ కామారెడ్డి తర్వాత మెదక్ జిల్లాలు పూర్తిగా అతలాకుతలమైపోయినాయి. దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. చాలా చోట్ల మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా అక్కడ కాలనీలన్నీ కూడా మొత్తం నీటిలో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా దారుణమైనటువంటి అంటే ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ మొత్తం కూడా పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. తర్వాత చాలా చెరువులు తెగిపోయి నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. నదులన్నీ కూడా ఉధృతంగా ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నాయి. అయితే మరి వినాయకుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే గతంలో ఒక్కొక్కసారి వినాయకుడిని వేయడానికి నీళ్లు లేకపోతే పెద్ద వినాయకుడు ఉంటే చిన్న కుంటలో ఉంటే ఆ కుంటలో వేయలేక దాన్ని పలగొట్టి అట్లా వినాయకుడిని వేస్తుండే. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా ముందస్తుగా వర్షాలు వచ్చినాయి, ఆ తర్వాత మొత్తం గ్యాప్ ఇచ్చేసింది. ఆ జూన్ అంతా కూడా గ్యాప్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మరి జూన్లో గ్యాప్ ఇచ్చింది, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో మరొక్కసారి విరుచుకుపడింది వర్షం. దీంతో దేశవ్యాప్తంగా అటు ఉత్తరాదిలోనూ కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వైష్ణోదేవి ఆలయంలో జరిగినటువంటి అంటే అక్కడ కొండ చర్యలు విడిగి పడడంతో అక్కడ 30 మంది చనిపోయినరు. రకరకాలుగా ఇవన్నీ కూడా ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి అంటే 71 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకుంటుండు. అయితే ఆయనకు సంబంధించి 69 అడుగులు అయితే గత సంవత్సరం 70 అడుగులు చేసిండ్రు. ఇప్పుడు 69 అడుగులకే పరిమితం చేసిండ్రు. కారణం ఏంటంటే 70 అడుగులు ఇప్పుడు 71 అడుగులు ఉండాలి. యాక్చువల్గా 71 సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. అంటే దాదాపు అదే పురాతనమైనటువంటి అంటే మొదటి నుంచి హైదరాబాద్లో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి గణపతి కూడా ఉండొచ్చు. మరి ఇంకేమైనా ఉండొచ్చు, ఉంటే వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే ఏంటంటే 71 సంవత్సరాల నుంచి అక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని పెడతా ఉన్నారు. అయితే సంవత్సరానికి ఒక అడుగు పెంచుతూ వెళ్తూ ఉన్నారు. అయితే గత సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగులు పెట్టిండ్రు. అయితే 70 అడుగులు 71 అడుగులు 72 అడుగులు ఇట్లా 100 అడుగుల దాకా పోతే మరి కరెంటు తీగలు కథా కార్ఖానా తర్వాత ఇవంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 71 సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఇప్పుడు 69 అడుగులకి పరిమితం చేసిండ్రు. అంటే ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం 70 అడుగులు అయితే ఇప్పుడు 69 అడుగులు అట్లా తగ్గిస్తూ ఉన్నారు. మొత్తం మీద మహాగణపతిని చూడడానికి చాలామంది భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెట్టినటువంటి గణపతికి దగ్గరికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినాడు. తర్వాత ఇక్కడ అలర్ట్గా ఉండండి, బీ అలర్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అంటే ఇక్కడ అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలతోటి మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టండి, ప్రభుత్వం తరఫున అన్ని సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు కూడా ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను కానీ కలెక్టర్లు కానీ ఆదేశించి మొత్తం కూడా సహాయక చర్యలు అనేటువంటి కూడా కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఇక్కడ కామారెడ్డి దగ్గర పోలీసులు అంటే రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వరదలో చిక్కున్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి బాధితుల్ని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చేసిండ్రు. కొంతమంది అంటే ఇక్కడ దోమకొండ దగ్గర కామారెడ్డి జిల్లా దోమకొండ దగ్గర తర్వాత బిక్నూరు దగ్గర రకరకాలుగా ఇక్కడ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత గోడగోలు ఒకరు చనిపోయినరు. తర్వాత ఒక డాక్టర్ ఆయన కుమారుడు ఇట్లా వరదలో కొట్టుకుపోతే కారు కూడా కొట్టుకుపోతే తర్వాత వాళ్ళని కాపాడలేకపోయినరు. అయినప్పటికీ వాళ్ళు చెట్టును పట్టుకొని తర్వాత బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా చాలా చోట్ల చాలా రకమైనటువంటి అన్ని విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం అవన్నీ కూడా చూసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇవాళ పేపర్లు మిగతా పేపర్లు రావు కానీ మన శనార్థి తెలంగాణ పేపర్ వస్తుంది, తర్వాత పల్లవి పేపర్ వచ్చింది. వీటితో పాటు ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి తర్వాత వెలుగులో ఉన్నటువంటి అప్డేట్స్ను కూడా మనము చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సంతోషంతో పాటు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలన్నింటిని కూడా మనం చూద్దాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని మాట్లాడదాం. ఆ విషయాలు కూడా మనం చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఇక్కడ గుండాల మండలానికి వెళ్ళిండు. అక్కడ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళిండు. శనార్థి తెలంగాణ చూసుకుంటే వరద మాదిరి వాన ఎట్లొచ్చిందంటే వరదలాగా వచ్చింది ఒక్కటేసారి. 2 జిల్లాల్లో వర్ష బీభత్సం. మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం. కామారెడ్డి, ఎల్లారెడ్డి
తర్వాత మెదక్ పట్టణాలపై తీవ్ర ప్రభావం. 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షం. హైదరాబాద్ ఇందూరు హైవే బ్లాక్ అయిపోయింది. కొట్టుకుపోయిన కార్లు, రైల్వే ట్రాక్లు, నీట మురిగిన కామారెడ్డి హౌసింగ్ బోర్డు. ఇక రామాయంపేట, సిద్దిపేట రోడ్లపై రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఇక కోనాపూర్ వద్ద కట్టైన రహదారి ప్రమాదంలో పోచారం డ్యాం ప్రాజెక్టుకు బుంగబడ్డది. ఇవన్నీ కూడా మన దగ్గర విజువల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అప్పర్ మానేరుకు పోటెత్తిన వరద పరిస్థితిపై అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహించిండు. ఇక ప్రాజెక్టుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉత్తమ్ మానిటరింగ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మెదక్ జిల్లా సిచ్యువేషన్పై వివేక ఆరా, అంటే ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఆరాధిస్తూ ఉన్నారంట. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మనం విజువల్స్ చూడండి ఒకసారి, మస్తు దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ వరదలు, తర్వాత మొత్తం గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మళ్ళీ ఆయన స్పీకర్ కూడా అలర్ట్గా ఉండని చెప్పేసి ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి దగ్గర ఇది వాగులు, వంకలు మొత్తం పొర్లిపోరుతున్నాయి. మామూలు గాదిగా అక్కడ టెంపుల్ ఉన్నట్టు లోపల. మామూలు కాదు, నదులు వాడినట్టే పడుతుంది మధ్యలో. వల్లాపూర్ రోడ్ అంట, మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తుంది వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉంది. తర్వాత అటు సైడ్ మోరిల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వంగిపోతుంది, నిండా వంగిపోతుంది. ఇటు సైడ్ మన సైడ్ పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి. అటేమో వల్లాపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది. ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది. ఇట్లా ఎటు ఓరాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఊరోళ్ళు ఇటు చేగుంట సైడ్ వెళ్తే మాత్రం పోరాకుంటున్నది. నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండండి ఇప్పటికైతే. ఎట్లుందో పరిస్థితి. తర్వాత ఇక్కడ ఏది రైల్వే ట్రాక్ కింద నుంచి కూడా మొత్తం కోతలు పడ్డాయి. రైళ్లు కూడా ఆ రాకపోకలు నిలిపేసినట్ట ఈ రూట్లో. ఈ కామారెడ్డి దగ్గర, కామారెడ్డి సమీపంలో ఇది మొత్తం కింద కొట్టుకొని పోతున్నాయి టోటల్గా. ఇంకోట్లా ఎక్కడికక్కడ భారీగా వర్షాలతోటి మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంది పరిస్థితి అంతా కూడా. కామారెడ్డి దగ్గర ఇది కార్లు కొట్టుకొని పోతున్నాయి. కొత్త కారు, పాత కార్లు ఏముంటాయి, అన్ని కొట్టుకుపోతున్నాయి. పాపం దారుణం అసలు. కామారెడ్డిలో ఫస్ట్ టైం అంటే ఇట్లా. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాయి, అట్లా పడిపోతుంది, మొత్తం కొట్టుకొని పోతున్నాయి. ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. కామారెడ్డి దగ్గర ఇది పరిస్థితి. ఇంకట్లా దారుణంగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇది మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం
ధూప్ సింగ్ తండాకు మొత్తం ముంచేసింది. మొత్తం కూడా వర్షాలతో మొత్తం మునిగిపోయినాయి. ప్రజలు లోపల ఉన్నారు. ఇంతకుముందు సైన్సర్లో కూడా మెట్లు కనిపించినాయి, ఇప్పుడు ఆ మెట్లు కూడా లేవు. ఇగో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేటలో వరదలో చిక్కుకుపోయినటువంటి విద్యార్థులు, పాపం అక్కడ పిల్లలు ఆడున్నారు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. అక్కడ ఒక తాడు కట్టుకొని. స్కూల్ కూడా మొత్తం అక్కడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. నాగిరెడ్డిపేట బాయ్స్ హాస్టల్ దగ్గర ఇది. సరే, ఇంకా చాలా ఉన్నాయి, మనం చూద్దాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వరద మాదిరిని వాన బుధవారం దంచికొట్టింది. భారీ వర్షాలు మెదక్, కామారెడ్డి జిల్లాలను అతలాకుతలం చేశాయి. వరుణుడు ఈ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించారు. అయితే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇట్లా దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం. 50 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కురిసిన కుండపోత వర్షాలు ఈ 2 జిల్లాలను ఆగమాగం చేశాయి. ఇక 14 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అరుగుండలో అత్యధికంగా 36 సెంటీమీటర్లు కురువగా, బిక్కనూరులో 23 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 20 సెంటీమీటర్లు, ఇక లచ్చపేటలో 19, కామారెడ్డి కలెక్టరేట్ వద్ద 18 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక భారీ వర్షం కారణంగా తలమట్ల వద్ద రైలు పట్టాలు దెబ్బతినడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు 2 రైళ్లను రద్దు చేయగా 4 రైళ్లను దారి మళ్లించినట. హౌసింగ్ బోర్డు, రుక్మిణిగుంట, ఇక సిరిసిల్ల రోడ్డు, బతుకమ్మకుంట ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వర్షపు నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. ఇందాక చూసినాక మనం జంగంపల్లి శివార్లో కుంటలోకి కారు దూసుకెళ్లగా అందులోని 2 స్థానికులు రక్షించారు. రాజంపేట మండలంలోని గుండరాంపల్లె దవాఖానలో గోడకూలి యువ డాక్టర్ విజయ్ కుమార్ పాపం చనిపోయిండు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిట్లం వాగు, పాల్వంచ వాగు, తర్వాత ఎడ్లకట్టు వాగు, భీమేశ్వర వాగు, కన్నాపూర్ వాగు పొంగి పొర్లుతూ ఆయా ప్రాంతాలను ముంచెత్తాయి. ఇక మెదక్ జిల్లాలోని పరిస్థితి విషమించింది. హవేలీ గన్పూర్ మండలంలోని సర్దన గ్రామంలో 261.3 మిల్లీమీటర్లు, నాగపూర్లో రోడ్డు పైన 234.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అనేక చెరువులు పొంగి పొర్లాయి. ఇక పిల్లికోటల్ సబ్స్టేషన్ మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామాయంపేట సమీపంలోని కోనాపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రోడ్డుకి బీటలు వరాగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక నారాయణఖేడ్లో వాగు ఉధృతంగా ప్రవహించి పిట్లం తర్వాత కంటి రహదారి తెగిపోయింది. రామాయంపేట పట్టణం మొత్తాన్ని వరద నీరు ముంచెత్తగా హాస్టల్లో చిక్కుకున్న 250 మంది విద్యార్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హవేలీ గన్పూర్ తండాలోని ప్రజలు ఇండ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇక సంగారెడ్డి జిల్లాలోనూ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో రహదారులు కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ భారీగా ప్రవహిస్తున్నటువంటి ఇక హైదరాబాద్ కామారెడ్డి, తర్వాత కామారెడ్డి నిజామాబాద్, కామారెడ్డి కరీంనగర్ రహదారులు స్తంభించాయి. గాంధారి మండలం సంగం చెరువు కట్ట ప్రమాద స్థాయికి చేరింది. 3 తండాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసరంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక భారీ వరదల కారణంగా డ్యామ్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇక ప్రాజెక్టుల్లోని అధిక వరద వస్తున్నటువంటి ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మరోవైపు
కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు సమీపంలోకి ఎవరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అటు కామారెడ్డి జిల్లా నుంచి వస్తున్న నీరు, ఇటు కూడవెల్లి వాగు నుంచి వస్తున్న నీటితో అప్పర్ మానేరుకు వరద పోటెత్తుతోంది. ఇక దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఈ 2 జిల్లాల్లో భీకరమైన వరదలు కొనసాగుతుండగా రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అటు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాబట్టి 100% అప్రమత్తంగా ఉండండి. పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి, మనం అవన్నీ కూడా చూద్దాం. ఇది వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం అసలు యాక్చువల్గా కామారెడ్డి అయితే మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదంట. ఇక్కడ పంజాబ్లో కూడా భారీగా వరదలు వస్తూ ఉన్నాయి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్కు సంబంధించి ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఇక కామారెడ్డి జిల్లాకు భారీ వరద ముప్పు ఉందంట. ఎక్కడికక్కడ మొత్తం కూడా ఊర్లే మునిగిపోయినాయి. ఇక హవేలీ గన్పూర్ మండలం వర్ష బీభత్సం. ఇక్కడ దూప్ సింగ్ సండా, తిమ్మాయిపల్లి, నాగ్పూర్, వాడి గ్రామాలను ముంచెత్తింది వరద. మొత్తం కూడా అక్కడ సబ్స్టేషన్లు కూడా మునిగిపోయినాయి. ఉధృతంగా ప్రవహిస్తుంది మొత్తం కూడా వాగులు వంకలు. ఇక పోలీస్ అన్నకు కృతజ్ఞతలు అని చెప్పేసి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బొగ్గుగుడిసే గ్రామం వద్ద ట్యాంకర్పై చిక్కుకున్న 9 మందిని కామారెడ్డి పోలీసులు అధికారులు కాపాడినట్ట. వాళ్ళందరికీ నిజంగా అసలు యాక్చువల్గా గ్రేట్. ఇటువంటి పోలీసులు అంటే కొంతమంది చాలామంది ఉంటారు ఇక్కడ, ఎవరో కొంతమంది అట్లుంటారు కానీ చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మంచి పని చేసిండ్రు. 9 మందిని ప్రాణాలను కాపాడు మొత్తం కూడా. ఇంతకుముందు సైన్సాబ్లో కూడా మెట్లు కనిపించినాయి, ఇప్పుడు ఆ మెట్లు కూడా లేవు. ఆ కట్ట పరిస్థితి కూడా ఏమైతే తెలుస్తలేదంట. ప్రమాదం అంచుతో బీపంట చెరువు కట్ట ఏం లేదు, కట్ట మీదకి వచ్చినాయి వాటర్, సైసాపులు మొత్తం. కొంచెం అటుటైనా తీపిపోయే ప్రమాదం ఉందంట. ఒకటి జాగ్రత్తగా ఉండండి. కామారెడ్డి లోకల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ రెస్క్యూ టీం బృందాలన్నీ కూడా పిల్లల్ని తర్వాత అందరినీ కూడా తీసుకొస్తారు. పోలీసులు కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇటువంటి అంటే రెస్క్యూ చేసి తర్వాత వాళ్ళని అందరినీ కూడా కాపాడుతున్నారు వరద నుంచి. అక్కడ ఎస్ఐఓ సిఐ ఉన్నట్టుండి, ఆయన కూడా పాపం మహిళను మోసుకొస్తున్నాడు. ఇది కామారెడ్డి దగ్గర. ఇది జిఆర్ కాలనీ కామారెడ్డి. మునిగిపోయింది సార్. ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఫ్లోర్ కి వస్తున్నాయి సార్ ఇట్లా వాటర్. ఇక్కడ 3వ ఇంట్లో 3 ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో హ్యాండిక్యాప్డ్ పాప ఉన్నది, ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. రాణి కామారెడ్డి జిఆర్ కాలనీ అంట. ఎక్కడ చూసినా కానీ హైవే పైనది, హైదరాబాద్ హైవేనట. రోడ్డు పైనది, హైవే పైన.
మెట్ల వీక్ని కొంచెం ఎక్కువ వస్తే ఇప్పుడు అసలు కార్లు కూడా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. హైదరాబాద్ హైవే నియర్ బస్వాపూర్ నచ్చేది ఉంటే ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు రాకుండా బయట. ఇట్లున్నది పరిస్థితి. ఇక హవేలీ గౌన్పూర్ చెరువు కట్ట తెగిపోవడంతో చెగిపోయిందట. వాటర్ అట్లా వెళ్ళిపోతున్నాయి. మనం వినాయకుని చూసుకోవాలి అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనం అందరు ప్రజలు, మన తోటి ప్రజలు బాధపడుతుంటే మనము సంబరాలు కాకుండా వాళ్ళ సంబంధించినటువంటి విషయాలు చెప్తే కనీసం అంటే ప్రభుత్వం యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది. తర్వాత వాళ్ళకి సహాయక చర్యలు జరుగుతున్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనం చూపించడం జరుగుతుంది.